Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్టీజే డైలీ వ్లాగ్. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మహాశివరాత్రి మీరందరూ కూడా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను. నేనైతే ఈసారి ఇలా అనమాట, అంటే నాకు హెల్త్ కొంచెము 3 రోజులుగా బాగా జ్వరం అనమాట, ఫీవరు, గొంతు, ముక్కు, జలుబు, తలనొప్పి ఇవంతా కూడా వచ్చేసింది. ఒకే రోజు చలి జ్వరం అనమాట, అలా వచ్చేసింది. ఇంకా ఏదో చేసుకున్నట్టు పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే సింపుల్గా వాళ్ళ కోసం అయితే ఇలా చేశానండి. ఓపిక చేసుకొని ఇలాగ చేశాను. ఇంకా అందులో మా బాబుకి కూడా కొంచెము గంజి అమ్మవారని అమ్మవారు వచ్చేసిన్నది. అంటే స్నానం అయిపోయిందిలేండి బాబుకి. తర్వాత ఇంకా సింపుల్గా ఇలా చేద్దాము, సంవత్సరానికి ఒకసారి పండుగ వచ్చేది అని చెప్పని మనం గ్రాండ్గా చేయకపోయినా ఏదో ఉన్నట్టు ఎట్లా మామూలుగా సింపుల్గా ఎలా చేసుకుంటామో అలా చేద్దామనేసి చేసామన్నమాట. అంటే వంటలు వార్పులు అని చేయలేదు. అంటే ఇంకా ఆ రోజు ఉపవాసము జాగారము అందరూ ఉంటాం కదా, ఇంకా అసలే నేనేమి తినలేకుండా ఉన్నాను. ఇంకా అలాగే ఉండిపోయానమాట. ట్యాబ్లెట్లు అవి వేసుకోవాలనే ఉద్దేశంతో ఇంకేదో కొంచెం టిఫిన్ లైట్గా తీసుకున్నాము. ఇంకా మా వారైతే రోజంతా ఉపవాసమే, వాటర్ తీసుకొని ఉంటారనమాట, అంతే, ఏమీ తినకుండా. నేనైతే ఇంకా అది కూడా తినకపోతే ఎలా అని చెప్పని ఇంకా గంజిగడ్డలు గింజలు అయితే ఉడకబెట్టానమాట. 2 ఉడకబెట్టి స్వామివారి దగ్గర పెట్టేసి కర్పూర హారతి అయితే ఇచ్చాను ఉదయము సాయంత్రము. సరే ఇంకా పిల్లలైతే ఇంకా వాళ్ళ కోసం కూడా ఇంకా దోశ చట్నీ అవి సరిపోయిందనమాట. ఇంకా మాకు సిస్టర్ కొంచెం పులుసు అయితే ఇచ్చిందని దాంట్లో సర్దేసుకున్నాము అనమాట. ఇంకా నేను తినకుండా ట్యాబ్లెట్లు వేస్తే బాగుండదు, కళ్ళు తిరిగిపోతాయి అనేసి ఇంకైతే అలా లైట్ ఫుడ్ తీసుకొని అయితే ట్యాబ్లెట్లు వేసుకున్నానండి. ఇంకా మీరందరూ కూడా ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్ అండి. మేమైతే ఈ మహాశివరాత్రి రోజు చెప్పాను కదండి, ఇదివరకు ముందు ఒక సంఘటన జరిగింది. మేము అప్పటి నుంచి కూడా ఇంకా అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో కానీ మేమైతే ఆ రోజైతే గుర్తుగా జ్ఞాపకంగా వాళ్ళ జ్ఞాపకార్థము ఇలాగా అన్నదానం చేస్తామన్నమాట. అన్నదానము చేస్తాము, ఒక్కోసారి బట్టలు కూడా అవి ఇవి తీసిస్తాము. ఎట్లంటే అట్లా అలా తీసిస్తూ ఉంటామన్నమాట వాళ్ళకి. ఈసారి అయితే ఇంకా అదే భోజనాలు అయితే పెట్టిస్తున్నామన్నమాట. మహాశివరాత్రి రోజున మేము మా ప్రియమైన వారి ఇక లేరు అనే బాధను సేవలో మార్చి వారి జ్ఞాపకార్థం అన్నదానం చేస్తున్నాం. ఇది కేవలం ఒక భోజనం కాదు, వారి ఆత్మకు శాంతిని అందించే పుణ్య కార్యక్రమం. ఆ భగవంతుడు అన్నీ ఇచ్చేవాడు, కానీ మనం ఎవరికైనా అన్నం పెట్టగలిగితే అది గొప్ప పుణ్యం. అన్నదానం అంటే ఒకరికి తినే అవకాశం కల్పించడం కాదు, మన హృదయంలో దయను పెంచుకోవడం. అన్నం పెట్టినవాడు దేవుడవుతాడు. ఈ ప్రపంచంలో మనం ఏమి సంపాదించినా చివరికి మనం ఇచ్చే ప్రేమ, దయ, సహాయం మాత్రమే మనకు మంచి పేరును మిగులుస్తాయి. ఈ భూమి మీద కడపటి శ్వాస వరకు మనం సేవ చేయగలిగితే అదే నిజమైన జీవితం. శాస్త్రాల్లో చెప్పినట్టు అన్నదానం సమస్త దానాలతో శ్రేష్టమైనది. ఎందుకంటే ఆకలి అనేది శరీరాన్ని కదిలించే మొదటి శక్తి. వాస్తవం, జీవితానికి పరంగా మన చేతిలో ఉండే ప్రతి మొత్త సంపాదన మనతో రాదు, కానీ మనం చేసిన మంచి పనులు మాత్రం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. ఒక్క విషయం చెప్పనా, శివుని భక్తికి నిజమైన అర్థం గుడిలో కేవలం దీపం పెట్టడం కాదు, ఒక పేదవాడి జీవితంలో వెలుగు తెచ్చే పని చేయడం నిజమైన భక్తి. ఈ సేవ కూడా మీకు ఒక సందేశం అన్నమాట. మీ బిడ్డల చేతులతో ఒకరికి తినిపించండి, మంచి అలవాట్లు నేర్పించండి. ఈ మహాశివరాత్రి మీకు కూడా
మీకు చేతనైతే సాయాన్ని చేయండి. మీ కుటుంబంలో ఒకరి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయండి. ఈ మహాశివరాత్రి మీరు కూడా ఒక మంచి పని చేయండి. మీరు చేసిన సేవ మీ కుటుంబానికి ధన ధర్మం ఆయురారోగ్యాలు అందిస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఆ భగవంతుణ్ణి చూడాలనుకుంటే ఆకలితో ఉన్న మనుషులు కళ్ళల్లో చూడండి. సేవ చేస్తే మనసుకు సంతృప్తి, అదే నిజమైన శివారాధన. ఇకైతే ఉదయము మా వారు, మా అత్తమ్మ, మా పాప కూడా వెళ్ళిందనమాట వృద్ధాశ్రమానికి. అలాగా భోజనాలు అయితే పెట్టేసి వచ్చారండి. ఇంకా సాయంత్రం పూజ అయితే మహాశివుడికి సాయంత్రం పూజ అయితే చాలా ఇష్టం కదా. ఇంకా పిల్లల్ని అయితే అలాగే 11:30 వరకు మేల్కొని ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళ చేత అభిషేకం అయితే చేపించానమాట. ఇంకా బిల్వ వృక్షము చుడితే మంచిది, బిల్వ ఆకు పెడితే మంచిది ఈశ్వరుడి లింగానికి అని అంటారు. ఇంకా మనకు ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర ఇంట్లోనే బిల్వ చెట్టు ఉందన్నమాట తొట్టిలో. ఇంకా అది తెచ్చి పెట్టుకొని బిల్వ అష్టకం చదివిచ్చారనమాట మా వారు. పిల్లల దగ్గర కూర్చొని పిల్లల దగ్గర చదివిస్తున్నారు. ఇంకైతే నేను పిల్లలకైతే ఇంకా మా వారు ఆయన వర్క్ అయితే ఆయన చేసుకుంటూ ఉన్నారు రాత్రంతా కొంచెం మేల్కొని. ఇంకైతే నేను వాళ్ళ దగ్గర కూర్చొని అభిషేకం అయితే ఈ విధంగా చేపిస్తున్నానండి. ఇక నేనైతే పిల్లలకు అన్నీ తెలియాలనే ఉద్దేశంతో ఇంకా స్ఫటికలింగం ఉంది నా దగ్గర, నంది కూడా ఉందన్నమాట, నంది విగ్రహము చిన్నవి. అవి ప్లేట్లో అయితే పెట్టుకొని ఇంకా అయితే పసుపు, చందనము, పాలు, చక్కెర, గంధం ఇవన్నీ కూడా ఒక ఇత్తడి గ్లాసులలో పెట్టుకున్నానమాట. ఇంకా ఆ విధంగా అయితే అభిషేకం చేపిద్దాం పిల్లలకు చెప్తూ అని చెప్పి ఈ విధంగా రెడీ చేసుకున్నానమాట. మహాశివరాత్రి పవిత్రమైన రాత్రి. శివతత్వాన్ని మన గుండెల్లో నిలుపుకునే సమయంలో ఈరోజు ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో శివలింగాభిషేకం చేయడం చాలా పుణ్యమయం. ఇక పసుపు, చందనం, చక్కెర, పాలు, కొబ్బరి నీళ్ళు తదితర ద్రవ్యాలతో పవిత్రమైన కార్యం. ఈ ఆచారం మన పిల్లలకు తెలియాలి. సంస్కృతి గౌరవాన్ని, మన పరంపరలుగా గొప్పతనాన్ని నేర్పిస్తూ ఉండాలి. పిల్లలకు అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు కూడా. అభిషేక మహిమ. శివునికి అభిషేకం చేయడం వల్ల మనస్సు శాంతినిస్తుంది, చెడు ఆలోచనలు తొలగిపోతాయి, శివకృప లభిస్తుంది. ప్రతి జలబిందువు మన పాపాలను కడిగేసే అమృతం. పాలు విశ్రాంతిని, కొబ్బరి నీరు పవిత్రతని, చక్కెర మాధుర్యాన్ని తెలియజేస్తాయి. శివరాత్రి ఉపవాసం, జాగరణ, శివనామ స్మరణ వల్ల మనలో ఆధ్యాత్మిక చైతన్యత పెరుగుతుంది. పిల్లలకు ఈ సంప్రదాయాలు నేర్పిస్తూ ఉండాలి. భక్తి అనేది మన హృదయంలోనే నుండి రావాలి, అలంకరణలో కాదు. శివుడు మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించేందుకు చేసే ప్రయత్నమే శివరాత్రి. నిశ్చలమైన హృదయమే నిజమైన శివలింగం. శ్రద్ధతో నిండిన అర్పణమే నిజమైన అభిషేకం. ఈ మహాశివరాత్రి శివుని అనుగ్రహం మీ కుటుంబానికి కలగాలని ఆశిస్తూ ఓం నమః శివాయ. మహాశివరాత్రి అనగానే మనకు శివుని భక్తి, ఉపవాసం, జాగరణ అన్నీ గుర్తుంటాయి. శివతత్వానికి లయమయ్యే రాత్రి అని భావిస్తారు. శివుని అభిషేకం అనేది అత్యంత శక్తివంతమైన పూజా విధానం. స్నానం, శుద్ధి, అభిషేకం చేసే ముందు స్వచ్ఛమైన హృదయంతో శివుని ధ్యానం చేయాలి. లింగ స్థాపన. ఇంట్లో స్ఫటికలింగం, మారబలింగం లేదా శివలింగం ఉంటే దానికి అభిషేకం చేసుకోవాలి మనం. బిల్వపత్రం ఉన్నా కూడా పత్రార్చన, ఓం నమః శివాయ మంత్రం జపిస్తూ బిల్వ దళాలను సమర్పించాలి. దీపారాధన, హారతి, ధూపం, దీపాలతో హారతి ఇచ్చి శివుని కృపకు పాత్రలు కావాలి. అభిషేకం చేసే సమయంలో చెప్పాల్సిన శ్లోకాలు: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షయ మామృతాత్. ఓం నమః శివాయ. ఈ మంత్రం శివుని ఆరాధించడానికి శ్రేష్టమైనది. కర్పూర గౌరం.
కర్పూర గౌరం కరుణావతారం శివుడి కరుణను పొందడానికి ఈ శ్లోకం చెప్పాలి. పాప క్షయమాభిషేక జలబిందువులతో పాపాలను తొలగిపోతాయి. ఆరోగ్యం ఆయురారోగ్యాలతో శివుని కృపతో శారీరక మానసిక శాంతి లభిస్తుంది. కుటుంబం శ్రేయస్సు, పిల్లలు భవిష్యత్తు, కుటుంబ సౌఖ్యానికి ఇది శ్రేష్టమైన పూజ. సాన్నిధ్యం, భక్తి పరమైన మార్గంలో శివుడు మరింత చేరువవుతాడు. శివుడు భగవంతుడికి కాదు, ఒక తత్వం. ఆ తత్వాన్ని చేరుకోవడానికి అసలైన శివరాత్రి. ఈ మహాశివరాత్రి మీరు మీ కుటుంబం శివ అనుగ్రహంతో శుభముగా ఉండాలని ఆశిస్తూ ఓం నమ శివాయ. నేనైతే మా పిల్లలకి ఈ విధంగా పాలు పోసిన తర్వాత నీరు తప్పకుండా పోయాలన్నమాట. తర్వాతనే మనం అవన్నీ పక్కకు తీసి మళ్ళీ ఇంకొక అభిషేకానికి ఇంకొకటి తీసుకోవాలన్నమాట. ఒకటి తర్వాత ఒకటి నీళ్లు పోసిన తర్వాత మరొకటి అలా చేసుకోవాలి. ఇంకా పిల్లల దగ్గర అయితే పుస్తకంలో చదివించానమాట, తప్పులు పోకుండా. వాళ్ళకు అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి వాళ్ళకైతే పుస్తకంలో అయితే చూసి చదివారనమాట. అంత చిన్న వయసులో కూడా మనం పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. రాత్రి 11:30 వరకు మేలుకొని మా పిల్లల ముగ్గురు కూడా చేశారండి ఆ విధంగా అభిషేకం అయితే. ఇంకైతే టెంకాయ అయితే నేనే కొట్టానమాట. చూడండి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఇలాగే పనులు సరిపోయినాయన్నమాట. ఇంకా నాకు హెల్త్ కొంచెం జ్వరం వచ్చి ఇలాగా ఉన్నదన్నమాట, డల్గా ఉంది. ఇంకా మా పిల్లలు నేను చేస్తాలే, నువ్వు చెప్తూ ఉండు పక్కన అని చెప్పి మా ముగ్గురు పిల్లలు చెప్పారనమాట. సరే అయితే నేను ఇంకా నా వాయిస్ కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది, కొంచెం మూసకపోయినట్టు ఉందన్నమాట, సరిగా కూడా లేదు. ఇంకా నేను చేస్తానని మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి బాబు అన్నారు. సరే నేను కూర్చొని పక్కనైతే ఇలాగ చెప్పిస్తూ ఉన్నానండి. ఇలా చెప్పిస్తుంటే వాళ్ళు వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్, ఆశ, ఇష్టం కూడా అలా చేయాలంటే. మా వాడైతే మేల్కునేదంటే ఎట్లా నేను మేల్కుంటానని ఇంకంతే. ఇంకా ఆ పూజ అయిన తర్వాత వెంటనే అట్లా పోయి పడుకునేసాడనమాట. ఇంకా నేను చాలాసేపు మేలుకోలేక జాగారం చేయలేక 12:30 వరకు ఉండి కొద్దిసేపు అయితే అట్లా పడుకునేసాము. ఇంకా మా వారైతే 1 వరకు ఉన్నారు, మళ్ళీ ఇంకా ఉండలేకపోయారనమాట. ఇంటి వర్క్ జరుగుతుంది కదా, బాగా అలసిపోయారు, దానివల్ల పడుకునేసారండి. ఈ విధంగా మా పూజ అయితే ఇలా చేసుకున్నామన్నమాట. మహాశివరాత్రి రోజు మేము అలా అన్నదానం వృద్ధులకి అలా మాకు తోచింది మా వల్ల అయినంత వరకు మేము చేస్తామండి. ఎవరైనా చూసిన వాళ్ళు అలా ఈ వీడియో చూస్తే తప్పకుండా అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది, మీ పిల్లలకు వస్తుంది అని నేను అనుకుంటున్నా. మంచి మనసు ఉంటే ఎవరైనా కూడా అలా చెయ్యండి అని చెప్తున్నాను అనమాట. కొంతమంది అనుకోవచ్చు వీళ్ళు చెప్తే చెయ్యాలా అనేసని. అది మీ ఒపీనియన్, మీ ఇష్టం అన్నమాట. మీ మనసు కనిపిస్తే తప్పకుండా చెయ్యండి. అదేమో మీకు మంచిదే జరుగుతుంది, చెడు ఎప్పటికీ జరగదు. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట అన్నమాట. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.